హాయ్ అండి, నమస్తే. ఈ వీడియో వచ్చేసి మా ఇంట్లో ప్రిపేర్ చేసిన ఆవకాయ పచ్చళ్ళు వీడియో అయితే తీసాను. ఆవకాయ టైం అంతా అయిపోయిన తర్వాత వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. అంటే రెసిపీ డీటెయిల్గా అయితే లేదు నా దగ్గర, బికాజ్ ఎక్కువ క్వాంటిటీలో చేయడం అనమాట. బట్ నేను వీడియో అయితే మాత్రం నార్మల్గా చేసేది ఒక వ్లాగ్గా షూట్ చేసుకున్నాను, దాన్ని అయితే పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఆవకాయకి సంబంధించిన ఆవాలు, మెంతులు, అలాగే ఉప్పు మంచిగా ఎండబెట్టుకోవాలి. నెక్స్ట్ వాటిని ఎండిన తర్వాత మిక్సీ చేసుకుని పౌడర్గా చేసుకోవాలన్నమాట, ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మా అక్క అండ్ మా అమ్మాయి ఆవాలు అలాగే మెంతుల్ని మిక్సీ చేసుకుంటూ వాటిని జల్లిస్తూ ఆవు పిండి అలాగే మెంతిపిండి అయితే రెడీ చేస్తున్నారు పచ్చడి కోసం. ఆవు పిండి అలాగే మెంతిపిండిని మిక్సీ చేసుకుంటూ దాన్ని జల్లిస్తూ ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చడి కోసం మామిడికాయని శుభ్రంగా వాష్ చేసుకుని వాటిని క్లాత్తో తుడుచుకొని ముక్కలు కొట్టించుకోవాలి. అండ్ కాయలకు వచ్చేసి ఎటువంటి దెబ్బ కానీ ఏమీ లేకుండా ఉండాలన్నమాట. నెక్స్ట్ మనం ఈ విధంగా ఆవకాయ ముక్కల్ని బయట కొట్టించేసుకోవచ్చు, లేదా మనం కూడా కట్ చేసుకోవచ్చు. బట్ టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది మనం కట్ చేసుకోవడానికి. ఇక్కడ మా ఇంట్లో చేసేది అయితే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి చాలా మట్టుకి, అంటే కొంచాల లెక్కలో చెప్తున్నాను, ఒక 5-6 కొంచాల వరకు బయట కొట్టించేశారు ముక్కల్ని. నెక్స్ట్ అవి కూడా సరిపోకపోతే ఇంట్లో కూడా కొన్ని అయితే కట్ చేశారు. ఆవకాయ కోసం ముక్కను కట్ చేసుకునేటప్పుడు మాత్రం ప్రతి ముక్కకు టెంక ఉండేలా చూసుకోవాలి. అప్పుడు ముక్క ఎన్ని డేస్ అయినా సరే పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ కట్ చేసుకున్న ముక్కల్ని మళ్ళీ ఒకసారి మంచిగా తుడుచుకుని టెంక పార్ట్కి ఒక లేయర్లా ఉంటుంది, దాన్ని రిమూవ్ చేసేసుకోవాలి. అలాగే టెంక పార్ట్ లేని ముక్కలు కానీ లేదా కొంచెం పగుళ్ళున్న ముక్కలు కానీ ఏవైనా ఉంటే వాటిని కూడా పక్కకు తీసేసుకోవాలి. వాటిని మనం సెపరేట్గా పచ్చడి కలుపుకొని దాన్ని ముందు యూస్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా కావలసిన పిండిలు అలాగే ముక్కల్ని రెడీ చేసుకున్న తర్వాత పచ్చళ్ళు కలుపుకోవడమే. ఇక్కడ వచ్చేసి 2 రకాల ఆవకాయ పచ్చళ్ళు తయారు చేస్తున్నారు అనమాట, తీపి ఆవకాయ అలాగే కారం ఆవకాయ. అండ్ మా అమ్మగారు వచ్చేసి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో వెళ్ళిపోతూనే ఉన్నారు. వీడియో తీయడానికి అయితే ఎగ్జాక్ట్గా క్వాంటిటీస్ చెప్పడానికి అవ్వలేదు. ఆవ పిండ్లు, కారం, ఉప్పు అన్నీ కూడా తీపి ఆవకాయకి అలాగే కారం ఆవకాయకి ఎట్ ఏ టైం కొలిచేసుకుంటున్నారు. ఆ టైంలో ఆ క్వాంటిటీస్ కొలతలు అవన్నీ క్యాచ్ చేయడం నా వల్ల అయితే అవ్వలేదు. దట్టు 2 పచ్చళ్ళకు ఒకేసారి ఆవు పిండి, కారం ఇవన్నీ కొలిచేసుకుంటున్నారు అనమాట. సో ఎగ్జాక్ట్ కొలతలు అయితే చూపించలేకపోతున్నాను, బట్ తర్వాత అయితే అడిగి తెలుసుకున్నాను. ఇక్కడ పచ్చడి వచ్చేసి ఎక్కువ క్వాంటిటీలో చేయడం, అంటే కొంచెం లెక్కల్లో చేస్తున్నారు. యూజువల్గా అయితే అందరూ గిన్నెల లెక్కల్లో చేసుకుంటారు, బట్ ఇక్కడైతే కొంచెం లెక్కలో చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా తీపి ఆవకాయ కోసం కుంచుడు ఆవకాయ ముక్కలకి కొలతలు చెప్తున్నాను. కుంచుడు అంటే 4 kgs, ఒక కొంచెం ఈక్వల్ టు 4 kgs అన్నమాట. ఇక్కడ ఒక కొంచెం ఆవకాయ ముక్కలకు కారం 1/2 kg, ఆవపిండి 1/2 kg, సాల్ట్ 1/2 kg, మెంతిపిండి 100 grams, వెల్లుల్లిపాయలు 1/4 kg, పంచదార 2 kgs, చింతపండు 100 grams, ఆయిల్ 1 kg. అంటే ఆయిల్ మళ్ళీ యాడ్ చేసుకుంటాం. అలాగే పంచదారకు బదులు బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మా మదర్ అయితే పంచదారని యూస్ చేస్తున్నారు. ఆవు పిండి, కారం, ఉప్పు అన్నీ కూడా 2 పచ్చళ్ళకి ఒకేసారి కొలుస్తున్నారు. ఇక్కడ వరకు అన్ని క్వాంటిటీస్ సేమ్ 2 పచ్చళ్ళ కోసం. ఇక్కడ తీపి ఆవకాయను ఫస్ట్ మిక్స్ చేస్తున్నారు. తీపి ఆవకాయ కోసం ఎక్స్ట్రాగా యాడ్ చేసేది మనం చింతపండు అలాగే పంచదార. పంచదార వచ్చేసరికి ఒక కొంచెడు ముక్కలకి 2 kgs పడుతుంది. పంచదారను కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ సగం పక్కకి తీసేస్తున్నారు. అంటే ముక్కలు వేసిన తర్వాత మిక్స్ చేయడం కష్టం అవుతుంది కదా, ఎక్కువ క్వాంటిటీ అయితే కొంచెం కొంచెంగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్కి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము యూస్ చేసిన ఆయిల్ వచ్చేసి వేరుశనగ నూనె. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఆవకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. చెప్పాను కదా పచ్చడి కొంచెం లెక్కలో చేస్తున్నారని. ఇప్పుడు చూపించిన కొలత వచ్చేసి కుంచుడు అన్నమాట.
ఆవకాయ ముక్కల్ని కొంచెంతో యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆవకాయ ముక్కల్ని కారంతో కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రిపేర్ చేసేది తీపి ఆవకాయ కాబట్టి పంచదారతో పాటు చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చడి ప్రిపేర్ చేసే గిన్నెలో ఫస్ట్ కొంచెం ఆయిల్ అలాగే చింతపండుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక ఆవకాయ ముక్కల్ని కొంచెంగా కారంతో మిక్స్ చేసుకుంటూ ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, కొంతమంది వచ్చేసి ఆవకాయ ముక్కల్ని ముందు ఆయిల్లో తడిపి తర్వాత కారానికి యాడ్ చేస్తారు. బట్ ఇక్కడ మా మదర్ అయితే డైరెక్ట్గానే కారానికి ముక్కల్ని యాడ్ చేసేసారు. ఆయిల్లో తడపడం అలాంటివి ఏం చేయలేదు. అండ్ పచ్చడి వచ్చేసి స్టీల్ గిన్నెలో పెడుతున్నామని అనుకోవద్దు. జస్ట్ ఈ 2 డేస్కి మాత్రమే స్టీల్ గిన్నె, తర్వాత చేంజ్ చేసేస్తారు గిన్నెల్ని. మొత్తానికి తీపి ఆవకాయ కలపడం అయితే అయిపోయింది. ఇక్కడ మొత్తం క్వాంటిటీ వచ్చేసి 3 కుంచాల వరకు తీపి ఆవకాయని ప్రిపేర్ చేశారు. ఇప్పుడు ఈ పచ్చడిని 3 డేస్ వరకు పక్కన పెట్టేసుకోవడమే. ఏదో ఒక ప్లేట్ మంచిగా కవర్ చేసుకుని నెక్స్ట్ కారం ఆవకాయని ప్రిపేర్ చేస్తున్నారు. క్వాంటిటీస్ అయితే ముందే కొలిచేసుకున్నారు కదా, ఇప్పుడు జస్ట్ మిక్స్ చేస్తున్నారు అంతే. తీపి ఆవకాయకి అలాగే బెల్లం ఆవకాయకి డిఫరెన్స్ వచ్చేసి జస్ట్ పంచదార అండ్ చింతపండు మాత్రమే, మిగతాదంతా సేమ్. ఒకసారి ఇంగ్రీడియంట్స్ని మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్తో పాటు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ పచ్చడి ఏ గిన్నెలో అయితే ప్రిపేర్ చేస్తామో ఆ గిన్నెలో కూడా కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ముందుగా. ఇప్పుడు కొలుచుకున్న ఆవకాయ ముక్కల్ని యాడ్ చేసుకుని కారంతో మిక్స్ చేసుకుంటూ ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ముక్కలన్నింటినీ కారంతో మిక్స్ చేసుకోవడమే. కారం ఆవకాయ అయితే కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా 3 డేస్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. పైన ఏమైనా మంచిగా కవర్ చేసుకుని 3 డేస్ వరకు వీటిని చూడాల్సిన పని లేదు. 3rd డే వచ్చేసి ఈ పచ్చడిని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 2 పచ్చడిని కూడా మంచిగా మిక్స్ చేసుకుని పైన ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. పచ్చళ్ళను 3వ రోజు మంచిగా మిక్స్ చేసుకుని సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకుని జాడీల్లో కానీ లేదా గ్లాస్ కంటైనర్స్ కానీ ట్రాన్స్ఫర్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి. స్టీల్ వాటిలో కానీ అల్యూమినియం పాత్రలో కానీ అస్సలు స్టోర్ చేయకూడదు. జాడీలు అలాగే గ్లాస్ జార్స్ లేనట్లయితే ప్లాస్టిక్ వాటిలో కూడా స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి జాడీలు అండ్ గ్లాస్ జార్స్. ఇక్కడ వచ్చేసి పచ్చళ్ళు వేరే ప్లేస్కి తీసుకెళ్ళడం కోసమని ప్లాస్టిక్ వాటిలో అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. పచ్చళ్ళకు ముక్క మునిగేంత వరకు ఆయిల్ని అయితే పైన యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఎన్ని డేస్ అయినా పచ్చడి పాడకుండా చాలా బాగుంటుంది. బల్క్ క్వాంటిటీలో ప్రిపేర్ చేసిన ఈ తీపి ఆవకాయ అలాగే కారపు ఆవకాయ పచ్చడి ప్రిపరేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.